దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈరోజు మొదటి రోజు సోమవారం. శ్రీ బాలా త్రిపుర సుందరి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఈరోజు బాలా త్రిపుర సుందరి కదా. అసలు బాల్యం అంటే దైవత్వంతో సమానమని నిరూపిస్తారు కదా. ఈ బాల రూపం తర్వాతనే వేరు కథలు, వేరు రూపాలన్నీ వస్తాయన్నమాట. సంతానం లేని వారికి కూడా సంతానం సౌభాగ్యం లభిస్తుంది ఈ అమ్మవారిని పూజ చేస్తే. అందరిలోనూ దైవాన్ని చూసే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శిశువులతో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సాంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభ రోజుల్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి ఆరాధన అవుతుందన్నమాట. ఈరోజు త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడు భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయన్నమాట. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈమె ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత అన్నమాట. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామం అన్నమాట. త్రిపుర సుందరి అని అమ్మని పిలవటంలో ఒక రహస్యం ఉందన్నమాట. అమ్మ అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈవిడేమో త్రిపుర సుందరి దేవి, అయ్యవారేమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు వారి ఇక్కడ మా ఇంట్లో పూజ ఇది. అయితే ఆ ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది అన్నమాట. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత, స్వప్న, సుషుప్తని. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత అన్నమాట. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని జగత్ అంతటినీ కూడా అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుందన్నమాట. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం కదా. కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడని పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమును కనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుందన్నమాట. ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండపురంలో కథ ఉంది. అలాగే లలితా శాస్త్రంలో కూడా మనకు వస్తుంది కదా. బండాసురుని యొక్క పుత్రులు 30 మంది అయితే వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం అయితే వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి అన్నమాట. ఆ సమయంలో ఈ బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందన్నమాట. ఆ రథం పేరు కన్యక అనబడే రథం అన్నమాట. పైగా కూడా అంశలు లాగుతున్నటువంటి రథం అని. ఆ ఒక్క తల్లి 30 మంది బండాసుర పుత్రులను సంహరించిందని. వాళ్ళు సామాన్యులు కారు. ఇది వరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అతి భయంకరమైన బండపుత్రులు. వారందరినీ కూడా ఒక్క తల్లి కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు. బాలోపాసనలో అట్టుకున్నటువంటి విశేషమంతా ఇతరత్వంలోనే మనకు కనపడుతుందన్నమాట. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుందన్నమాట. అది అసలు ప్రాణశక్తి. అందుకే ఆవిడ హంసలు కూర్చున్న రథంపై రావడం. అంటే హంసలు అంటే శ్వాసలు, మన ఇడాపెంగలి శ్వాసలు అన్నమాట అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షిస్తారన్నమాట. ఆ విధంగా మన సిద్ధ విద్య అన్నమాట అదంతా కూడా. ఆ విధంగా అమ్మ ఈ ప్రాణశక్తిని అంటే మూల ప్రాణశక్తిని ఆరాధించడమే ఓ బాలారాధనగా చెప్పబడుతుంది అన్నమాట. అదే సిద్ధ విద్య. మాకు ఇట్లా ప్రాణాపాన సమాయక్తం చేయాలన్నమాట. ఈ బాలా త్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారని. శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్న బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలా మంది చేత ఆరాధించబడుతుంది అన్నమాట. ఈ రోజు బాలా త్రిపుర సుందరి రూపంగా ఈ రోజు చేసే ఇక్కడి నుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తామన్నమాట. కనకదుర్గమ్మ తల్లి విజయవాడలో అట్లా ఎలా చేస్తారో అన్ని చోట్ల అలాగే ఫాలో అవుతారు. ఈరోజు లేత గులాబీ రంగు ధరిస్తారు అమ్మవారు. అట్లాగే ఇక్కడ బాలా త్రిపుర ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాక, తర్వాత పసుపు గణపతి పూజ చేసేసుకున్నాక మనం బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుకుంటామట. ఏది చదువుతున్నాను. ఓం కళ్యాణ్యే నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయ నమః, ఓం మహామాయాయ నమః, ఓం త్రిపుర సుందర్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం క్లీంకార్యే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం హ్రీంకార్యే నమః, ఓం స్కందజనన్యే నమః, ఓం పరాయ నమః, ఓం పంచదశాక్షరయే నమః, ఓం త్రిలోక్యే నమః, ఓం మోహనాధీశాయ నమః, ఓం సర్వేశ్వర్యే నమః, ఓం సర్వరూపిణ్యే నమః, ఓం సర్వసంక్షోభిన్యే నమః, ఓం పూర్ణాయ నమః, ఓం నవముద్రేశ్వర్యే నమః, ఓం శివాయ నమః,
ఓం అనంగకుసుమాయ నమః. ఓం ఖ్యాతాయ నమః. ఓం అనంగాయ నమః. ఓం భువనేశ్వరీ నమః. ఓం జప్యాయ నమః. ఓం సవ్యాయ నమః. ఓం శృత్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యక్లిన్నాయ నమః. ఓం అమృతాద్భవాయ నమః. ఓం మోహిన్యే నమః. ఓం పరమాయ నమః. ఓం ఆనందాయ నమః. ఓం కామేశ్వే నమః. ఓం కళాయ నమః. ఓం కళావత్యే నమః. ఓం భగవత్యే నమః. ఓం పద్మరాగకిరీటినే నమః. ఓం సౌగంధిన్యే నమః. ఓం సర్వదేవే నమః. ఓం మంత్రిణ్యే నమః. ఓం మంత్రరూపిణ్యే నమః. ఓం తత్వత్రయే నమః. ఓం తత్వమయే నమః. ఓం త్రిపురవాసిన్యే నమః. ఓం శ్రీయే నమః. ఓం అత్యే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం కౌలిన్యే నమః. ఓం పరదేవతాయ నమః. ఓం కౌవల్యరేకాయ నమః. ఓం వశిన్యే నమః. ఓం సర్వేశ్యే నమః. ఓం సర్వమాతృకాయ నమః. ఓం విష్ణుస్రస్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సర్వసంపత్ప్రదాన్యే నమః. ఓం కింకర్యే నమః. ఓం మాత్రే నమః. ఓం గీర్వాణే నమః. ఓం సురాపానానుమోదిన్యే నమః. ఓం ఆధారాయ నమః. ఓం హితపత్నికాయ నమః. ఓం స్వాదిష్టాన సమాశ్రయాయ నమః. ఓం అనాహతాబ్జ నిలయాయ నమః. ఓం మణిపూర సమాశ్రయాయ నమః. ఓం ఆజ్ఞాయ నమః. ఓం పద్మాసనాసీనాయ నమః. ఓం విశుద్ధ స్థల సంస్థితాయ నమః. ఓం అష్టాత్రిశంకల షట్కళామూర్తయే నమః. ఓం సుషుమ్నాయ నమః. ఓం చారు మధ్యమాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం మునిధియాయ నమః. ఓం పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం పురాణాగమ రూపిణే నమః. ఓం అయంకార విద్యాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం అయంకారాది మహావిద్యాయ నమః. ఓం పంచప్రణవ రూపిణే నమః. ఓం భూతేశ్వరే నమః. ఓం భూతమయే నమః. ఓం పంచాదశధ్వర్ణ రూపిణే నమః. ఓం షోడాన్యా సమహాభూషాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం దశమాతృకాయ నమః. ఓం ఆధారశక్తియ నమః. ఓం తరుణ్యే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం త్రిపుర భైరవే నమః. ఓం సాంభవ్యే నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం సచ్చిదానందరూపిణే నమః. ఓం మాంగళ్యదాయిని నమః. ఓం ఆన్యాయ నమః. ఓం సర్వమంగళకారిణ్యే నమః. ఓం యోగలక్ష్మీ నమః. ఓం భోగలక్ష్మీ నమః. ఓం రాజ్యలక్ష్మీ నమః. ఓం త్రిగుణకాయ నమః. ఓం సర్వసౌభాగ్య సంపన్నాయ నమః. ఓం సర్వసంపత్తిదాయిన్యే నమః. ఓం నవకోణ పురావాసాయ నమః. ఓం బిందుత్రయ సమన్వితాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణమైపోయింది. అయితే బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్వై చ విద్మహే కామేశ్వరే చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం అంట 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు అమ్మవారు ఏనుగు వాహనమై వస్తారంట ఈ సంవత్సరం. అందుకని అమ్మవారి వాహనంగా ఏనుగు రావటం శుభసూచకమని, ఇది సమృద్ధి, జ్ఞానం మరియు బలానికి చిహ్నంగా ఉంటుందని, అమ్మవారు ఏ వాహనం వస్తారు, ఎలా వీడ్కోలు పలుకుతారు అనేది ప్రతి సంవత్సరం నవరాత్రుల ప్రారంభంలో నిర్ణయించబడుతుందంట. ఈ నవరాత్రుల ప్రారంభం ఏ వారంలో అయితే అవుతుందో దాని ప్రకారం అమ్మవారి వాహనం నిర్ణయించబడుతుందంట. ఇది దేవి భాగవతంలో ఉంది. చెప్పిన ప్రకారం అయితే నవరాత్రి ఆదివారం లేదా సోమవారం ప్రారంభం అయితే దుర్గాదేవి ఏనుగుపై అంటే గజారూఢమై వస్తుందన్నమాట. మంగళవారం లేదా శనివారం ప్రారంభం అయితే ఆమె గుర్రంపై తురంగమై వస్తుందని, గురువారం నవరాత్రి ప్రారంభం అయితే ఆమె పల్లకిలపై డోలాయాన్ వస్తుందన్నమాట. అంటే బుధవారం నవరాత్రి ప్రారంభం అయితే ఆమె పడవపై అంటే పల్లకి అంటే డోలాయన్ అనుకుని ఇక్కడేమో పడవపై నౌకపై వస్తుందన్నమాట. దేవి ఏనుగుపై వచ్చినప్పుడు అట్లా ఏనుగుపై వచ్చినప్పుడు అది స్థిరత్వాన్ని, వైభవాన్ని మరియు పొంగి పొర్లుతున్న ఆశీర్వాదాల యుగాన్ని సూచిస్తుందన్నమాట. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఏనుగు అనేది రాజ అధికారానికి చిహ్నంగా ఉండేది. దీన్ని ఊరేగింపులు మరియు యుద్ధం రెండింటిలోనూ ఉపయోగించారు. గణేశుడితో దాని సంబంధం అడ్డంకులను తొలగించే దాని పాత్రను మరింత బలోపేతం చేస్తుందన్నమాట. ముందుగా సాగే సజావుగా మరియు సుసంపన్నమైన మార్గాన్ని నిర్ధారిస్తుందన్నమాట. ఈ గజలక్ష్మి అంతులేని అదృష్టాన్ని, ఐరావతం దివ్యశక్తిని ప్రతిబింబించినట్లే చైత్ర నవరాత్రుల్లో ఏనుగుపై దేవి దర్శనం దైవిక కృపమాట, శ్రేయస్సు మరియు అచంచలమైన శక్తిని కలిగి ఉన్న శుభ సమయాన్ని సూచిస్తుందన్నమాట. అమ్మవారి రాక ఏనుగుపై జరిగితే అది అధిక వర్షాలు కురుస్తాయని, సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అందుకే అమ్మవారు ఏనుగుపై రావడం శుభంగా భావిస్తారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.